నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు చాలామంది మరి తక్కువ బడ్జెట్లో మంచి లొకేషన్లో అడిగారు కాబట్టి మీకోసం అయితే ఒకటి మరి తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ 2 BHK హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. మరి ఈ ప్రాపర్టీ పైన మీరు ఎలాంటి కమిషన్ కానీ అలాగే బ్రోకరేజ్ కానీ అయితే చెల్లించిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మరి బిల్డరు గత 15 నుంచి 20 సంవత్సరాలు చాలా అనుభవం ఉన్నది కాబట్టి మరి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మరి పార్కింగ్ చూసుకోవచ్చు. పార్కింగు అలాగే మనకు మెట్ల కింద కూడా ఒకటి అడిషనల్గా వాష్రూమ్ అయితే దీనికైతే ఇవ్వడం జరిగింది. మరి ఇది వచ్చేసి మనకు 100% వాస్తు ప్రకారం కూడా ఈ హౌస్ అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. మరి ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్న, ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కూడా మనకు పార్కింగ్ దగ్గర వచ్చేసి మీకు ఈజీగా అయితే ఒకటి 4 వీలర్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే 2 వీలర్ కూడా. పార్కింగ్ విషయంలో మనకు వాల్స్కి అయితే కూడా టైల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరి మనకి ఇది నార్త్ సైడ్ ఏదైతే ఉన్నదో నార్త్ సైడ్ కూడా మనకు 1 నుంచి 1.5 ఫీటు గల్లీ కూడా దీనికి ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు వాస్తు అనేది కూడా ఈరోజు రేపు కూడా చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి మరి ఈ బిల్డర్ వచ్చేసి మరి వర్క్ విషయంలో అయినా మరి వాస్తు ప్రకారం కూడా హౌస్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు. కింద ఫ్లోరింగ్ విషయంలో కూడా మంచి అయితే మనకైతే బండలు అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్ ఎంట్రెన్స్లో ఏదైతే ఉన్నదో సింహద్వారం ఏదైతే మెయిన్ ఎంట్రెన్స్లో ఉన్నదో ఈ సింహద్వారం అనేది మనకు ఇల్లుకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి సింహద్వారానికి మనకి ఇండియన్ టేకుతో చేసిన ఒకటి డోర్స్ అయితే దీనికైతే ఇన్స్టాలేషన్ అయితే చేయడం జరిగింది. మరి మెయిన్ ఎంట్రెన్స్లో హాల్లో చూసుకోవచ్చు. హాల్ కూడా చాలా స్పేసియస్గా పీస్ఫుల్గా అయితే హాల్ అయితే ఉన్నది. కింద మరి మంచి గిన్నెడతో అయితే మంచి క్వాలిటీతో ఉన్న గిన్నెడతో అయితే మనకు ఇక్కడైతే మనకు బండలు అయితే ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కానీ అలాగే టీవీ యూనిట్ అనేది మీరు ఇక్కడ సోఫా సెట్స్ ఇక్కడ వేసుకుంటా, చైర్ వేసి ఇక్కడ వేసుకున్నా కూడా టీవీ యూనిట్ అక్కడ పెట్టుకుంటే టీవీ చూడడానికి కూడా చాలా బాగుంది. అలాగే మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఈ హౌస్కి వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నది. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే మనకు మరి ఇప్పుడు UPVC డోర్స్, విండోస్ కూడా మరి క్వాలిటీతో ఉన్నదైతే ఒక మన విండో చూసుకున్నట్టయితే విండో కూడా చుట్టూ కూడా మనకు గిర్నేడ్తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మనం వచ్చేసి మనకు చుట్టూ కూడా మనకు విండోకి కూడా గిర్నేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి చూసుకోవచ్చు వర్క్ విషయంలో మరి బిల్డర్ అయితే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చాలా ఎక్సలెంట్గా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ కూడా మనకు మెయిన్ రోడ్ నుంచి ఏదైతే రన్నింగ్ రోడ్ బస్వే రోడ్ ఏదైతే ఉన్నదో బస్వే రోడ్ నుంచి అయితే మనకైతే థర్డ్ బిట్ అవుతుంది. థర్డ్ బిట్ చాలా ఎక్సలెంట్గా అయితే మరి డైమెన్షన్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. మరి ఇంకో బెడ్రూమ్లో ఏంటంటే అక్కడ కొంచెం సామాన్ మెటీరియల్ ఉండడం వల్ల ఏంటంటే లాకేషన్ ఉన్నది. సీమ్ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా అయితే చిన్నగా అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మరి దీనిలో వస్తే మీకు ఈజీగా కూడా కింగ్ సైజ్ బెడ్ అయితే చాలా ఈజీగా అయితే వస్తుంది. కింగ్ సైజ్ బెడ్ వచ్చినా కూడా చుట్టూ తిరగడానికి కూడా ఇందులో ప్లేస్ అయితే ఉంటుంది. మరి చూసుకోవచ్చు మీరు ఫ్యూచర్లో ఏదైతే మనకు సెల్ఫ్లు ఉన్నాయో ఈ సెల్ఫ్లకు అయితే మరి మీరు కబోర్డ్ వర్క్ కానీ అలాగే మరి ఫర్నిచర్ వర్క్ కూడా మీరు చేయించుకుంటే హౌస్కు ఇంకా మంచి లుక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మరి ఇది ఒక బెడ్రూమ్, దీని పక్కనే కూడా ఇంకొకటి ఉన్నది. మరి రెండిట్లలో అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి కిచెన్కు ఏదైతే మనకు హాల్లో మెయిన్ ఎంట్రన్స్లో చూస్తే కిచెన్కి వచ్చేసి ఒకటి ఆర్చ్ అయితే దీనికి మరి వుడ్ వర్క్ కలర్ తోటి చాలా ఎక్సలెంట్గా అయితే మరి దీనికైతే డిజైన్ చేశారు. ఇది చూడడానికి కూడా మనకు వుడ్లా కనిపించినా కూడా ఒక సిమెంట్తో అయితే ఒక డిజైన్ అయితే దీనికి ఒక ఇవ్వడం అయితే జరిగింది. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. మరి పూజ గది మనకు ఇక్కడ సైడ్ అయితే మనకు పూజ గది ఇచ్చారు. ఇది మీకు డైనింగ్ సెక్షన్లో కూడా వాడుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మనకు ఓపెన్ కిచెన్ కూడా చాలా ట్రెండింగ్గా నడుస్తుంది కాబట్టి ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓపెన్ కిచెన్ చాలా స్పేసెస్గా అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉన్నది. ఏదైతే మనం ఇక్కడ మీరు కబోర్డ్ వర్క్ ఇట్లా ఫ్యూచర్లో కూడా చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది కిచెను. అలాగే పక్కన డైనింగ్ సెక్షన్ కూడా వాడుకోవడానికి కూడా దీనికి ప్లానింగ్ అయితే చేశారు. మరి దీని డైమెన్షన్ కూడా చూసుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్ డైమెన్షన్ మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. వెస్ట్ ఫేసింగ్ 25 ఫీట్ రోడ్ అయితే ఉన్నది. మరి దీనికి వచ్చేసి డైమెన్షన్ చూసినట్టయితే 28x45 మనకు 140 స్క్వేర్ యార్డ్ 140 గజాలు. మరి వెస్ట్ ఫేసింగ్ ముందు 25 ఫీట్ ఉంది. దీనికి వచ్చేసి మరి మున్సిపల్ వాటరు, బోర్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా దీనికైతే అవైలబుల్లో ఉంది. అలాగే మనము
మరి డైరెక్ట్గా మీకు పైన స్క్రోల్ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మన చుట్టూ సరౌండింగ్ పైన కూడా ఒకసారి చుట్టూ సరౌండింగ్ అయితే ఎలా ఉన్నది అనేది కూడా ఒకసారి పైకి వెళ్ళి అయితే చూసే ప్రయత్నం చేయండి. చుట్టూ సరౌండింగ్ కూడా చూసుకోవచ్చు. కాలనీ అయితే టోటల్గా అయితే డెవలప్మెంట్ అయిపోయింది. ఈ చుట్టూ సరౌండింగ్ కూడా హౌజెస్ కాలనీ అయితే మంచి కాలనీ కూడా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉండే కాలనీ లాగా అయితే ఇక్కడైతే ఫామ్ అయిపోయింది. మరి చూసుకోవచ్చు చుట్టూ సరౌండింగ్ టోటల్గా అయితే హౌజెస్ ఉన్నాయి. మనం ఏదైతే ఆ వెహికల్ వెళ్తుందో ఏదో చూస్తున్నామో అది వచ్చేసి మరి రన్నింగ్ రోడ్. మరి ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్టయితే ప్రాపర్టీకి నియర్ బైలో హైలైట్స్ కానీ డెవలప్మెంట్ కూడా ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ప్రాపర్టీ వచ్చేసి 140 స్క్వేర్ యార్డ్లు అయితే ఉన్నది. ప్రైస్ వచ్చేసి 80 lakhs అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నారు. 80 లక్షల ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా మరి మల్లాపూర్లో వచ్చింది. ఈ మల్లాపూర్ అనేది మనకు బాలాపూర్ ఏదైతే ఉన్నదో కర్మన్ఘట్ బాలాపూర్, నెక్స్ట్ వచ్చేసి మనకు మల్లాపూర్ ఏదైతే పిఎస్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఏదైతే ఉన్నదో ఎగ్జాక్ట్గా దాని నుంచి వచ్చేసి మనకు ఒక మూడో బిట్ అయితే ఇదైతే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే కూడా జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్. అలాగే మనకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా చూసుకుంటే కూడా ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఒక బిజినెస్ కానీ మరి లావాదేవీలు కూడా ఎక్కువ కూడా ఈరోజు రేపు ఎయిర్పోర్ట్ నుంచి కానీ మనకు అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి మనకు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి మన నియర్ బైలో ఎయిర్పోర్ట్కు దగ్గరలో ప్రాపర్టీ మీరు తీసుకున్నా కూడా ఫ్యూచర్లో కూడా చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అవుతుంది. మరి మల్లాపూర్ ఏదైతే ఉన్నదో మనుష హాస్పిటల్ కూడా మనకు ల్యాండ్ మార్క్ చూసుకున్నట్టయితే మనుష హాస్పిటల్కు పక్కనే కూడా ఈ ప్రాపర్టీ ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి 140 స్క్వేర్ యార్డ్ మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 2 BHK న్యూ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంది. ఇది వచ్చేసి మీకు ల్యాండ్ మార్క్ కూడా చూసుకున్నట్టయితే మనకు ఏదైతే మల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉన్నదో మీరు ల్యాండ్ మార్క్ గూగుల్ మ్యాప్ కూడా చూడవచ్చు. మీకు దీని గురించి ఇంకా కూడా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు ఫైనాన్స్ అవుతున్న నెంబర్కు డైరెక్ట్గా ఓనర్కి అయితే కాల్ చేయండి. మరి ఈ ప్రాపర్టీ ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి దీనిపైన ఎలాంటి కమిషన్ కానీ అలాగే బ్రోకరేజ్ కానీ అయితే చెల్లించిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా ఓనర్ కూడా కాల్ చేసి మరి ఒక మంచి ఇంత తక్కువ బడ్జెట్లో మీకు దొరకడం అనేది కూడా చాలా రేర్గా దొరుకుతాయి. ఎందుకంటే మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా పైన ఓనర్కి అయితే కాల్ చేసి ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మరి ఈ ప్రాపర్టీ ఎలాంటి మరి FTL కానీ అలాగే బఫర్ జోన్లో కానీ అయితే లేదు. ఎందుకంటే మనకు చుట్టూ సరౌండింగ్ కూడా అన్ని ఫుల్ LRS పేడ్ అయితే ఉన్నది. G+1 పర్మిషన్ కూడా దీనికైతే ఉంది. LRS ఫుల్ G+1 పర్మిషన్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఒకవేళ హైదరాబాద్లో సేల్కుంటే మాత్రం పైన స్క్రోల్ అయితే నెంబర్కి మరి కింద స్క్రోల్ అయితే నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి తక్కువ బడ్జెట్లో అయితే మనం అయితే ప్రమోషన్ అయితే చేస్తాము. మీకు నచ్చే ప్రాపర్టీ మరి మీ బడ్జెట్ దొరికేంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరో ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.